హరే కృష్ణ అందరికీ నమస్కారం। ఈరోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయమైనటువంటి ధ్యాన యోగం లేదా ఆత్మ సంయమ యోగం నుండి 40, 41, 42, 43 శ్లోకాలను నేర్చుకుందాం। 40వ శ్లోకం శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి। మరొకసారి పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి। భావం శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అట్టి ఆ పురుషుడు ఈ లోకమును గాని పరలోకమును గాని అధోగతి పాలుకాడు। ఏలనన నాయన, ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించువాడెవ్వడును దుర్గతి పాలుగాడు। వివరణ: ఓ అర్జున, పూర్తిగా సిద్ధి పొందకుండా ఏ కారణం చేతనైనా మధ్యలో యోగము అభ్యాసం చేయడం విరమించిన వారిని యోగభ్రష్టులు అని అంటారు। అటువంటి వారికి ఎటువంటి వినాశనము అంటే నష్టము ఉండదు। మంచి పనులు చేసేవాడికి ఎప్పుడు కూడా దుర్గతి కలగదు అని భగవానుడు పలికెను। 41వ శ్లోకం ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే। మరొకసారి ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే। భావం: యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును। వివరణ: యోగభ్రష్టుడు అయినవాడు ముందు పుణ్యలోకములను పొందుతాడు। పుణ్యలోకములలో చాలా కాలం నివసించిన తర్వాత మరుజన్మలో శుచిమంతులు శ్రీమంతులు అయిన వారి గృహంలో జన్మిస్తారు। అంటే మంచి జన్మ లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను। 42వ శ్లోకం అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయదీదృశం। మరొకసారి అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయదీదృశం। భావము: అథవా విరాగి అయిన పురుషుడు ఈ పుణ్య అనగా ఊర్ధ్వలోకములకు పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించును। కానీ లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము। వివరణ: పైన చెప్పిన వారే కాకుండా ఇంకా ఎక్కువ యోగం చేసిన వారు ఉత్తమ తరగతి యోగులైన వాళ్ళు అర్ధాంతరంగా మరణిస్తే అటువంటి వారు వారి వారి పుణ్యఫలములను బట్టి సంస్కారవంతులు ధనవంతులు శుచిమంతులు అయిన గృహాలలోనే కాదు, మంచి యోగం చేసిన వారు జ్ఞానవంతులు అయిన గృహములలో కూడా జన్మిస్తారు। కానీ అటువంటి గృహములలో పుట్టడం చాలా కష్టమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను। 43వ శ్లోకం తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన। మరొకసారి తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన। భావం అచట
అనగా యోగి కుటుంబమున పుట్టిన పిదప పూర్వదేహమును సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూపయోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరలా పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటెను అధికంగా సాధన చేయను. వివరణ: పూర్వజన్మలో యోగమును పూర్తిగా అభ్యసించకుండా ఏ కొంచెమో మిగిలిపోతే తిరిగి మరుజన్మలో యోగుల ఇంట్లో జన్మించిన వాడు తాను పూర్వజన్మలో అభ్యసించిన యోగమును కొనసాగిస్తాడు. ఆ ప్రకారంగా అతడు మోక్షమును పొందడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను.